చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. 4లు 6ల వర్షం, ఆకాశమే హద్దుగా చెలరేగిన సన్ రైజర్స్, ఇషాన్ కిషన్ సెంచరీ, ట్రావిస్ హెడ్ మెరుపులు, క్లాసిన్ ఉరుములతో స్టేడియం హోరెత్తింది. 286 పరుగుల భారీ స్కోర్ను హైదరాబాద్ చేసింది. 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించింది. కొండంత భారీ స్కోర్ ఛేదించేందుకు రంగంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులు మాత్రమే చేసింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 528 పరుగులు ఇరు జట్లు కలిసి చేశాయి. హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్స్లతో 106 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 67 పరుగులు చేశాడు. క్లాసెన్ 14 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్తో 34 పరుగులు, నితీష్ కుమార్ 30 పరుగులు చేసి జట్టు తరపున 286 పరుగుల భారీ స్కోర్ చేశారు. 287 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 స్కోర్కే పరిమితమై ఓడింది. ధ్రువ్ జురెల్ 70 పరుగులు, సంజు సామ్సన్ 66 చేసి హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. శుభం దూబే 34 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. రాజస్థాన్ రాయల్స్ ఎంత పోరాడినప్పటికీ 287 పరుగుల భారీ స్కోర్ ను ఛేదించలేకపోయారు. సంజు సామ్సన్ కు గాయం కావడంతో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ చేపట్టాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని పరాగ్ తొలి తప్పిదం చేశాడు. ప్రతి హైదరాబాద్ బ్యాటర్స్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ తరపున మొదటిసారిగా ఆడుతున్న ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ సహజ శైలిలో విజృంభించగా నితీష్, క్లాసెన్ కూడా బ్యాట్లు జులిపించడంతో పరుగులు వెల్లువెత్తాయి. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర 65 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులతో అర్ధ శతకాలతో మెరిశారు. 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన స్పిన్నర్ నూర్ అహ్మద్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ 31 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 29, దీపక్ చాహర్ 28 పరుగులు చేశారు. ఖలీద్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి విజయం సాధించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.